ఆ ఇద్దరు రాముడికి ఎవరు సేవలు చేయాలి అని వాదించుకుంటూ ఉంటారు. ఇద్దరికి రాముడి మీద ప్రేమ ఎక్కువ ఉంది, కానీ ఇద్దరి మధ్య గొడవ పెద్దది అవుతుందేమో అనుకుని రాముడు అక్కడికి వస్తాడు. హనుమా, ఈ పనిని లక్ష్మణుడిని చెయ్యనివ్వు, నీకు దీనికన్నా ఇంకా గొప్ప కార్యాన్ని అప్పజెప్పుతున్నాను అని అంటాడు. హనుమంతుడు, సరే స్వామి, ఏంటో అది చెప్పండి అని అంటాడు. నువ్వు ప్రతిరోజు రాత్రి మొత్తం వానరసేనని అలాగే నన్ను చూస్తూ కాపలాగా ఉండు, ఎవ్వరిని మా దగ్గరికి రానివ్వకు అని చెబుతాడు. హనుమంతుడు, సరే స్వామి, మీ ఆజ్ఞ అని ఒక పెద్ద పొడవాటి చెట్టు మీదకి ఎక్కుతాడు. అక్కడ నుండి చూస్తుంటే మొత్తం వానరసేన అస్సలు కనబడదు. సరే అని ఒక పెద్ద కొండ మీదకి వెళ్లి చూస్తాడు. అక్కడ నుండి కూడా మొత్తం వానరసేన కనపడదు. ఇప్పుడు ఎలా పా అని అటు ఇటు చూసి పైకి చూస్తాడు. ఆకాశంలో ఉన్న చంద్రుడిని చూసి, ఆహా, ఇది ఏదో చాలా బాగా మెరుస్తుంది, దీనిపైన కూర్చుంటే మొత్తం వానరసేన కనబడుతుంది అని గాలిలోకి ఎగిరి చంద్రుడి మీద కూర్చుని మొత్తం వానరసేనను మరియు రామ లక్ష్మణులను చూస్తూ